తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు వ్యతిరేకంగా సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో కొవ్వొత్తులతో ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. ఫుడ్ పాయిజన్ పై చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. గత పాలనలో ఏదైతే ఫుడ్ పాయిజన్ కేసులు మనము చూసామో ఈ పాలన కూడా అంటే ఏడాది కాలం గడుస్తున్నా కానీ జనవరి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 50కి పైగా మంది విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం జరిగింది. దీనిపైన వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షాన రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడులు కానీ ఈ యొక్క మంత్రుల కానువేలను కానీ మేము ఈరోజు అడ్డుకుంటామని దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాము. ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఎలాగైతే విద్యార్థులతో ఆటలాడుకుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులనే అదే ఆటలాడుకుంటుంది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు లేవు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం నుంచి 886 మంది విద్యార్థులు అవసతకు గురైనారు. 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినారు. ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నా ఈ ప్రభుత్వము ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఎక్కడ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పైన ఒక నిర్ణయానికి రాకపోతే, ఒక విచారణ జరిపకపోతే ఉద్యమాలు కానీ రాష్ట్ర రోగాలు అన్ని జరుపుతామని హెచ్చరిస్తా ఉన్నాము.